ఉమ్, ఉమ్, చూడడమే ఉండాలి అని. ఉమ్, ఇది చూడడం చూడలేని వాళ్ళు అనే మాట, లేదా చూడడానికి అంటే ఆల్రెడీ చూసేవాళ్ళు ఇది మాట్లాడరు. ఆ, చూసేవాడు దాంట్లో ఉంటాడు, నేను ఇంకా ఇలా ఉండాలి అలా ఉండాలని మాట్లాడు. ఉమ్, అయితే ఇలా ఇదే కదా ఉంది అనే స్టేట్మెంట్ ఇది. దీన్ని తరచూ మనం బలపరుస్తున్నామంటే నాకు ఇదే ప్రశ్న వచ్చింది. దానికి అన్నప్పుడు ఒకసారి ఆ, చూడ్డానికి ఆ, ఈ క్షణం నుంచే సిద్ధపడి ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నావా? ఆ. ఎలా మాట్లాడుతున్నాం దీన్ని? నేను అందుకే చెప్పాను చెండి, నేను స్టేట్మెంట్ గా చెప్పట్లేదు అని చెప్పాను. ఆ, ఆ. ఇప్పుడు మాట్లాడమన్నారు కాబట్టి అమ్మ మాట్లాడాలి, చర్చించుకోవాలి. కాబట్టి ప్రశ్న వచ్చింది. మాట్లాడటం వల్లే ప్రశ్న వచ్చింది. మనం తరచూ అందరూ చెప్పుకుంటా ఉంటాం, చూడటమే ఉంది, చూడాలి ఇంకా చూసుకుంటే వెళ్ళిపోవడమే, ఇలా ఏదైనా కానీ భాష ఇదే అర్థం కదా. అయితే చూడడానికి ఆల్రెడీ చూసేవాళ్ళు మాట్లాడుతున్నామా? ఎప్పుడో చూడాలి అనేది ఇంకా ఎప్పుడో చూడాలని మాట్లాడుతున్నామా? ఏది మాట్లాడుతున్నాం? దీనికి జవాబు లేదు. నేనైతే జవాబు చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ మీకు అర్థమైందా, ఇది ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే అక్కడ దాని విన్నంతనే వాళ్ళ ఆ మనసు ఎలా పనిచేస్తుందో, అది ఎలా ఉంది, దాని అలికిడి తెలుస్తా ఉంటుంది కదా. అంటే ఇక్కడ ఇంకొకటి, మన ఈగో ఒప్పుకోదు. ఇప్పుడు నేను ఈ ప్రశ్నను కూడా చాలా మంది నిరాకరించవచ్చు. చాలా మంది మేము ఉంటున్నాం, మేము చేస్తున్నాం, మేము చూస్తున్నాం అనొచ్చు. మన ఈగో ఒప్పుకోనివ్వదు. అయితే నిన్న బోధల్లో వచ్చింది ఏంటది, అసలు ఆయన మన ప్రశ్నించాడు, మీకు తాత్కాలికమైన అక్కడికక్కడికి మీ రోజువారీ జీవితంలో ఉన్న అస్తవ్యస్తత పోవడానికి, లేదా ఆ గందరగోళం నుంచి తప్పించుకోవడానికి, ఆ సంఘర్షణ నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ఈ బోధల్ని ఉపయోగించుకుంటున్నారా, లేదా మీకు పరిపూర్ణ స్వేచ్ఛ కావాలా అని నేను ప్రశ్నించాను. చాలా తీవ్రమైన, చాలా గాఢమైన ప్రశ్న. ఇదేమి ప్రశ్న, ఇది అందరికి మరి అదే అక్కడ వాళ్ళు గ్రహించలోనే ఉంది. మీరు గ్రహిస్తే ఆయన ఏమన్నాడు, మీరు గ్రహిస్తే ఆ తెలివి మీదే, ఆ తెలివే ఆ అంతస్తు ఆ మనోమూలంలోకి చొచ్చుకుని తీసుకెళ్ళిపోతున్నారు. మీకు అర్థమైందా? ఒకవేళ కాలక్షేపమో లేకపోతే ఇంకోటో ఏదో అనుకో, నువ్వు ఏదో క్వశ్చన్ వేస్తావు అక్కడ, అలా ఇంకా అది ఇంకా మరి ఎవరు దానికి ఎవరేం చేయలేరు కదా. ఇంకా ఎవరో ఇచ్చారు కాదు, ఎవరో చేసింది కాదు, కాదు, ఇది కేవలం ప్రశ్నే ఇది. ఎవరికి వాళ్ళకి చూసుకోవడం గురించి ఆయన అన్నాడు, ఆయన మన ప్రశ్నించాడు. ఈ బోధల్ని దేనికోసం, నీ జీవితంలో ఉన్న సంఘర్షణలు, గందరగోళం, కొద్దిపాటి అదే అంటే మనకున్న అనిశ్చితి నుంచి ఆ తాత్కాలికమైన స్వేచ్ఛగా ఈ బోధలో నీకు, లేదా పరిపూర్ణ స్వేచ్ఛ కోసమా అని ప్రశ్నించాడు నిన్న. అవును కదా, నిన్నే కదా మాట్లాడుకున్నాం. అయితే పరిపూర్ణ స్వేచ్ఛ కోసం అయితే మన జీవితాన్ని అర్పించడానికి సిద్ధపడి ఉండాలి. అదే మనం అనుకుంటాం కదా. మామూలు ఒకటి ఏంటంటే ఈ శోధన, లోపలికి శోధన, నీకు అర్థమైందా? మెయిన్ ఫస్ట్ ఏంటంటే భగవంతుడు మనకి ఇదే చెబుతారు, ఒకటి శరణాగతి. నీకు అర్థమైందా? నువ్వు అన్నావు కదా, మేరాలాగో లేకపోతే తుకారాం లాగో పూర్ణ శరణాగతి, పరిపూర్ణ శరణాగతి. పరిపూర్ణ శరణాగతిలో అసలు వాడు శరణాగతి చెందేటంటేనే పరిపూర్ణ పరిశీలకుడు వాడు. నీకు అర్థమైందా? అసలు శీలించకుండా వాడు శరణాగతి ఎలా చెందగలుగుతాడు? చెందలేడు. భగవాన్ ఏమంటారంటే, నువ్వు శరణాగతి చెందేస్తే, ఇప్పుడు ఒకవేళ శీలించడం అంటే ఎలాగో నాకు తెలియదు అనుకుందాం, అప్పుడేంటి, ఉన్నదే దైవం అని నేను ఒక నిర్ద్వందమైన ఒక నమ్మకం నాకు ఉన్నట్లయితే
నీకు అర్థమైందా? ఉమ్, అది ఇంకేం చేస్తాను, దానికి నామరూపాలకు అతీతం అన్నారు కాబట్టి దానికి నామం, నీకు నామం లేదు నీకు రూపం లేదని చెప్పారు కాబట్టి నేను నిన్ను శరణార్థినే శరణ వేడుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏది ఉన్నా అది నువ్వే అవుతావు. అంటే అపార పారావార నిబిడీకృత వ్యాపితం అన్నారు దాన్ని. అప్పుడు ఏమవుతుంది, మొత్తం అంతప్పుడు అసలు నువ్వు కానిది ఏదీ లేదు ఇక్కడ అనేది ఆ తెలివి ఉంటుంది అనమాట వారికి. అంటే దైవం బుద్ధుడు కానిది మనకి ఏదీ చాయిస్లెస్ లేదనేది, అవేర్నెస్ అని చెప్తాడు. ఆ, ఎంపికలేని ఆ. ఎరుకతో ఉంటారు వాళ్ళు. ఆ ఎంపిక లేని ఆ ఎరుక వచ్చేసి ఆ ఎరుక కేవలం ఆ ఎరుకతోటే ఉంటారు వాళ్ళు. ఉమ్, అంత అలా శరణాగతి చెందటమా, అలా అలా చెందగలనా, ఒకటి అలా అర్పించగలనా, నా జీవితాన్ని సుఖ దుఃఖాలను అలా అర్పించగలనా, అలా అలా నేను నాకు అది అలా లేనప్పుడు నేను పూర్తిగా ఇంకా ఈ పరిశీలన, ఈ విచారణ, ఇది ఈ రెండే ఉన్నాయి ఇందులో. నీకు అర్థమైందా? ఉమ్, ఉమ్, ఇప్పుడు మనం పరిశీలించడం గురించి మాట్లాడుకున్నట్లయితే ఆయన అన్నాడు, నువ్వు సుఖాపేక్ష నీకు ఎలా వస్తుంది, గతాన్ని నుంచి వస్తుంది. నువ్వు ఇచ్చేసాడు, ఆయన చెప్పేశాడు, నీకు అర్థమైంది కదా. అలాగే వాళ్ళు చెప్పారని కాదు, ఇది ఇది నా ముందుకు ఎలా వస్తుంది అనే ఆ చూపు నాకు ఉన్నట్లయితే, ఆ తెలివి నాకు ఉన్నట్లయితే, అది పూర్తిగా అది ఆ కోరిక ఎక్కడి నుంచి వస్తుంది, గతాన్ని ఆనుకుని వస్తుంది. గతాన్ని ప్లేస్కి వెళ్ళాను, లేకపోతే ఒక పండు తిన్నాను, ఒక పదార్థం తిన్నాను, లేకపోతే ఇంకో చీర రంగు అలా చూశాను, చీర రంగు, ఇది ఇది ఏదైనా కాదు, విశ్వంలోని ఏదైనా కావచ్చు, మళ్ళీ అదే కావాలని రిపీట్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, మళ్ళీ మళ్ళీ అదే కావాలంటే మనసు దాని స్వేచ్ఛను కోల్పోతుంది. స్వేచ్ఛని కోల్పోయే మనసు సుఖాన్ని అపేక్షిస్తుంది తప్ప సుఖంలో సుఖాపేక్షలో దుఃఖం ఉందని దానికి తెలియదు. సుఖాపేక్ష సుఖానికంటే అపారమైన దుఃఖం ఉందన్నమాట. అవి రెండు కలిసి కలిసి వస్తున్నాయి అన్నాడు ఆయన. కలిసి నీ ముందుకు వస్తున్నాయి కానీ నువ్వు చూడట్లేదు. ఇప్పుడు ఇప్పుడు మన తెలివి పని చేయాలన్నమాట. ఇప్పుడు మన తెలివి పని చేస్తే దీన్ని చక్కగా మనం గ్రహించగలుగుతాం అనమాట. అది మన చర్యలోనే, మన సంబంధ బాంధవ్యాల్లోనే, మన చర్యలోనే రగడుతూ ఉంటుంది అనమాట, వస్తూ ఉంటుంది, మన ముందుకు వస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉంటే చాలు. అది ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది. ఒకటి రెండు, శరణాగతి చెందటం అనేది అది ఎక్కడో కానీ ఇది శరణాగతి చెందలేదు. ఆల్రెడీ అది అక్కడ అది ఇంకా మనసు కాదు, అది పూర్తిగా కల్మషరహితం అయిపోయి ఉన్న ఒక అమాయక స్థితికి వచ్చిన మనసు అది. కాబట్టి అది ఇంకా ఇప్పుడు అన్నావు కదా, నిర్ద్వంద్వ నమ్మిక అంటే అది ఈ నమ్మక విశ్వాసాలు లాంటిది కాదు. ద్వంద్వం లేదు ఆ నమ్మకలో. ఇప్పుడు మన నమ్మకాలు ఇన్నాటిలో ఒకదాన్ని తీసుకుని నమ్ముతున్నాం, కానీ అక్కడ నిర్ద్వంద్వ నమ్మిక అంటే ప్రతి ఒక్క దాని పట్ల ఎరుక, చాయిస్లెస్ అవేర్నెస్ అని ఈయన అన్నాడు, ఎంపిక లేని ఎరుక అంటాడు బుద్ధుడు. అది శరణాగతి. అలా చెందే అంత సున్నితత్వము, ఆ అమాయకత అది లేదు కాబట్టి పరిశీలన చేయమన్నాడు భగవాన్. నువ్వు శరణాగతి చెందలేకపోతే విచారణ చెయ్యి. అయితే ఈ ఎంక్వైరీ కూడా దాని దగ్గరికే తీసుకొస్తుంది. ఇక్కడ కూడా ఇంకా అంతటిని చూసి ఒక్కరి నుంచే నా వైపే ప్రతి ఒక్క కదలిక నా వైపే తిరుగుతా ఉంటే ఇంకా ఏరదు. ఇంకా ఇది ఇలాగా ఇది కొంచెం అవసరం, ఇది